ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మరోసారి పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఖాళీగా ఉన్న 2 బెర్తులపై మరోసారి చర్చ జరుగుతుందట. ఆ ఖాళీ పోస్టుల్లో అయినా చిన్న కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పిస్తుందా? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఇచ్చిన హామీని అధిష్టానం నెరవేరుస్తోందా? ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మళ్లీ ఆశలు చిగురించాయంటున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కేబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో ఇప్పుడు అందరి ఫోకస్ రాజగోపాల్ రెడ్డి వైపు మారిందట. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా మారిన రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా మంత్రి పదవిపై బహిరంగంగానే మాట్లాడుతున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని, భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని రెండోసారి కూడా హామీ ఇచ్చినట్టు పలుమార్లు మాట్లాడుతూనే ఉన్నారు. అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమయం దొరికినప్పుడల్లా ట్వీట్లు చేస్తూ కార్యకర్తల సమావేశంలోనూ అదే చర్చకు తీసుకొస్తున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం తరచూ వ్యాఖ్యలు చేస్తూ పోటీ పడుతున్నారు. ఎట్టకేలకు వారు ఇరువురికి కేబినెట్ హోదా దక్కడంతో ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే మిగిలిపోయారు. గతంలో రాజగోపాల్ రెడ్డికి కూడా 6 గ్యారంటీ హామీల కమిటీ చైర్మన్ గా కేబినెట్ హోదా ఇస్తామని, డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పిస్తామని పలుమార్లు బుజ్జగించినా మంత్రి పదవి తప్ప మరే పదవి వద్దని ఆయన అధిష్టానానికి కరాఖండిగా చెప్పారట. ఆ క్రమంలో ప్రస్తుతం చిన్న కోటమిరెడ్డికి ఏ పదవి లేకుండా పోయింది. తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంతో కేబినెట్ లో ఇక మిగిలింది 2 బెర్తులు మాత్రమే. అందులో ఒకటి బీసీ వర్గానికి, మరొకటి ఓసీ వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సుదర్శన్ రెడ్డి కేబినెట్ హోదాతో నామినేటెడ్ పోస్టు దక్కించుకోవడంతో ఇక ఓసీ వర్గీయుల రేసులో మిగిలింది రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే. ఏదేమైనా 2 బెర్తుల్లో తనకు తప్పకుండా అవకాశం వస్తుందని రాజగోపాల్ రెడ్డిలో ఆశలు చిగురిస్తున్నాయట. ఆయన అనుచరులు కూడా సోషల్ మీడియాలో రాజన్నకు మంత్రి పదవి ఖాయమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి మాటలోనూ చాలా వ్యత్యాసం కనబడుతుంది. గతంలో మంత్రి పదవిపై ఘాటుగా స్పందించి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి విషయంపై చౌటుప్పల్లో మీడియాతో చాలా కూల్ గా మాట్లాడారు. పార్టీ మారుతున్నట్టు తనపై కొంతమంది గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని, ప్రజలు ఎవరు నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని, కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని, మంత్రి పదవి విషయం అధిష్టానం చూసుకుంటుందని చాలా హుందాగా మాట్లాడారు. మొత్తం మీద సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదా నామినేటెడ్ పోస్టులు దక్కడంపై రాజగోపాల్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారట. ఇక తన మంత్రి పదవి విషయమై ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసే పనిలో పడ్డారట. చూడాలి మరి మిగిలిన 2 బెర్తుల్లో రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందో లేదో, లేకపోతే ఎప్పటిలాగే నిరాశే మిగులుతుందో.